నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను రెడీ అయినాను అండ్ డాడీ, మమ్మీ, జున్ను, తాతయ్య, అమ్మ రెడీ అవుతున్నారు. సో తర్వాత మేము బయటికి వెళ్తాం. So let's go to eat at the food truck. So let's go. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ప్లస్ ఈరోజు సండే ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళేసి ఏమైనా తినేసి వద్దాము అని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మేము ముగ్గురు రెడీ అయినాం, మిగతా వారందరూ ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. మమ్మీ పాపం ఎప్పుడు లేటే, వీళ్ళిద్దరిని రెడీ చేసిన తర్వాత రెడీ అవ్వాలి. హోమ్ తింటున్నారు కాదు, ఇప్పుడు తినడానికి వెళ్తున్నాము. మళ్ళా చెప్తానా నేను, అదే మనకు చెప్తే దోశ తినచ్చు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు తిన్నావు? ఇంక చాలు అదకన్నా. ఇంకా అదంటే ఈ పాటికి 3 తినింది అది. చూస్తా ఉంటే ఆంటీ రెడీ అయిపోయినారు, అంకుల్ రెడీ అయిపోయినారు. అంకుల్ టీ షర్ట్ చూడండి ఎట్లుందో, అదిరింది. ఇద్దరు బ్లూ వేసుకున్నారు. ఇక్కడ యూటీఎస్ఏ స్టూడెంట్ అనుకుంటారు సడన్ గా చూస్తే, తెలుసా? టీ షర్ట్ లేకుండా మామూలు షర్ట్లో వేస్తే కనీసం అన్న పెద్దవాడు అనుకుంటారు కదా. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు ముందే, వాళ్ళలా కలిసిపోతారు. మళ్ళా ఇక్కడ దగ్గరలోనే మాకు ఒక ట్రక్ ఉంటుంది, ఫుడ్ ట్రక్. అందులో స్పెషల్ ఏంటంటే ఓన్లీ టిఫిన్స్ మాత్రమే దొరుకుతాయి, మన సౌత్ ఇండియన్ టిఫిన్స్. చాలా చాలా బాగుంటాయి. అందులో మాకు ఫేవరెట్ వచ్చేసి మైసూర్ బోండాస్. అవి చాలా బాగుంటాయి. అవి ఎట్లా అంటే సేమ్ మన అమీర్పేట, ఎస్ఆర్ నగర్లలో ఎట్లా ఉంటాయో మైసూర్ బోండాలు ఇవన్నీ కూడా అట్లా ఉంటాయి. ఇప్పుడు వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఒక పద్దాం. ఈ ఫుడ్ ట్రక్ ఇంతకు ముందు మన ఇంటికి చాలా దగ్గరలో, ఒక 5 నిమిషాల దూరం అంతే, అంత దగ్గరలో ఉన్నింది. అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యి ఇప్పుడు వేరే చోట పెట్టినారు. అక్కడికి పోవాలంటే దాదాపుగా 25 మినిట్స్ పడుతుంది ఈజీగా కదా. అయినా కూడా తగ్గేదేలే, పోవాలా, తినాలా, రావాలా. వచ్చేసాం. ఇప్పుడే మనం ఈ ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చినాము. ఈ ట్రక్ పేరు ఇండియన్ ఫుడ్ స్టోరీస్. ఈ ఊరికంతా కలిపి ఇదొక్క ట్రక్కే ఉంది, మన సౌత్ ఇండియన్ టిఫిన్స్. ఇక్కడ అంతా మెనూ చూడండి. ఈ మెనూలో ఉండేటివన్నీ ఇప్పుడు ఆర్డర్ చేసేసి తిందాం. ఎవరెవరికి ఏం కావాలో చూద్దాం. ఇప్పుడు ఇడ్లీ, పొడి ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, మినీ ఇడ్లీ, మినీ సాంబార్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, ప్లెయిన్ దోశ, అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి, మనకి ఇష్టమైనది మైసూర్ బోండా. 5 పీస్ $8. ఏం కావాలి నీకు? నాకైతే మైసూర్ బోండా. నీకు మైసూర్ బోండానేనా? నీకు రాని ప్లెయిన్ దోశ. నీకు మైసూర్ బోండా. ఆంటీకి మైసూర్ బోండానే. ఒకటే రెండా? వన్ ప్లేటా? వన్ ప్లేట్. అంకుల్ కి ఆనియన్ దోశ స్పెషల్. అందరూ మైసూర్ బోండా స్పెషల్. అంకుల్ ఆనియన్ మసాలా దోశ. అందరినీ అడిగినాను నేను, నన్ను ఎవరు అడగల. నువ్వేంటి? నాదా సాంబార్ ఇడ్లీ, దాని తర్వాత మైసూర్ బోండా, దాని తర్వాత ఆనియన్ పకోడా. కాఫీ వద్దు, కాఫీ ఇంట్లో నా పత్తి చేసినదే బాగుంటుంది, కాఫీ ఇంకెవరు చేసినా బాగుండదు. 3 ప్లేట్ మైసూర్ బోండా, ఒక్కటి ఆనియన్ దోశ. ఇంకా మన మైసూర్ బోండాలు ఎట్లా తయారు చేస్తారో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చూసినా? ఎప్పుడు లోపలికి పోలేదు నేను. ఎట్లా చేస్తా చూద్దాం. ఏమైనా మనవి ఈవెంట్స్, పెద్ద ఈవెంట్స్ ఉంటే ఈ ట్రక్ తీసుకొని మన ప్లేస్కి వస్తారు. అక్కడే డైరెక్ట్గా ఈ దోశలు కానీ ఇవన్నీ కూడా, ఈ టిఫిన్స్ అన్నీ కూడా అక్కడే లైవ్గా చేసిస్తారనమాట. ఈ ట్రక్ ఉంది కదా, ఈ ట్రక్ని జీప్ కనెక్ట్ చేసేసి మన ఈవెంట్స్ కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఈ ట్రక్ లోపలికి పోయి వాళ్ళు ఎట్లా చేస్తారో ఒక్కసారి చూద్దాం మనము.
చూడండి ట్రక్ అంతా కూడా ఇట్లా ఉంది, బాగా నీట్ గా ఉంది. రోజు ఇక్కడంతా వంట చేస్తున్నా కూడా బాగా నీట్ గా ఉంది ఇక్కడంతా కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడే షెఫ్ ఇక్కడ ఉన్నారు, స్పెషల్ షెఫ్. ఇది ఆనియన్ దోశ. ఇక్కడ మైసూర్ బోండా చేస్తున్నారు చూడండి, మైసూర్ బోండా. ఇవి మనకి ఇష్టమైన మైసూర్ బోండా. చూడండి ట్రక్ అంతా కూడా ఇట్లా ఉంది, బాగా వైడ్ గా ఉండి, బాగా స్పేషియస్ గా ఉండి, బాగా ఇక్కడంతా కూడా కిచెన్ బాగుంది, నీట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీలు, సాహలు, రోడ్ సైడ్ లో బజ్జీలు, పానీపూరి, సమోసాలు, తీరు మారు దోశలు, ఇంట్లో మరి ఎన్నున్నా ఒకటే. పండగ చేద్దాం ప్రతిరోజు ఫుల్ డే, కాజుల బ్యాలెన్స్ కలిగించాలంటే కష్టం కాదే ఇష్టం ఉంటే. ఈ రాజధాని నగరం ఋషులన్నీ నీకే నీకే నీకే. ఇది ఆనియన్ దోశ. ఇది అంకుల్ కోసము స్పెషల్. ఇది అంకుల్ బాగా తిని బాగా మాట్లాడాల గట్టిగా. అంకుల్ నార్మల్గా అయితే బాగా మాట్లాడతారు, కెమెరా ఉంటేనే స్టాప్ అవుతారు. ప్రతి ఆల్రెడీ స్టార్ట్ చేసింది చూడండి, ఎవ్వరి పిల్లలకు కూడా ఈకోకుండా స్టార్ట్ చేసేసింది కదా, ఎవరి వీడియోలో అంతే. హనీ గానికి కూడా దోశ వచ్చింది, కానీ నాకు జున్ను గానికి మైసూర్ బోండా రాలా. ప్రతి కూడా రాలేదు. మా మైసూర్ బోండా రెడీ అయిందంట చాలాసేపు తర్వాత. ఎప్పటికప్పుడు బాగా ఫ్రెష్గా వేసిస్తారనమాట, అందుకోసమే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఇది మైసూర్ బోండా. సో ఈ మైసూర్ బోండాలో 3 ప్లేట్లు వచ్చేసినాయి. ఇంకా వీడియో తీసేది లేదు, ఇంకా తినడమే. ఆంటీకి కాకుండా అంకుల్ మొత్తం తినేస్తున్నాడు పాప, కొంచెం కూడా ఇలా. అంతవరకు కొంచెమైనా ఇవ్వచ్చు కదా మైసూర్ బోండా వచ్చేంతవరకు పాపము. వేడి వేడి మైసూర్ బోండా తింటుందంట, దోశ చల్లగా అయిపోయింది నాకు వద్దంటారు. అబ్బా పాపం అంకుల్ అయితే ఇస్తా అన్నాడంట, ఆఫర్ చేసినాడు, కానీ నాకొద్దు, వేడి వేడిగా నేను మైసూర్ బోండానే తింటాను, ఇది చల్లగా అయిపోయింది, నాకు టేస్ట్ బాగాలేదు అని చెప్పింది. పాపం భంగపోయినాడంట అయినా కూడా 2-3 సార్లు, అయినా కూడా ఇలా ఇంకా లేదు. ఇంకా అందరికి వచ్చేసినాయి ప్రతిదీ. ఇది నాది ఆల్రెడీ అంకుల్ అండ్ ఆంటీని మేము పిలుచుకోవచ్చాము. ఇది సెకండ్ టైం వాళ్ళు రావడం. అప్పుడు నేను వీడియో తీసుకోవాలా, అప్పుడు ఓన్లీ తినే పనే ఉండే మాకి. ఇంతకుముందు మన ఇంటి దగ్గర ఉండిండా ఇది అని చెప్పినా కదా, అక్కడైతే ప్లేస్ చాలా బాగుండేది అనమాట. ఫుల్ పెద్ద గ్రౌండ్ లాగా ఉండి, అక్కడ కూర్చోడానికి కూడా టేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ చెట్టు కింద, బాగా చెట్ల కింద అట్లా ఉండి, వాలీబాల్ కోర్ట్ ఉండి, ఇట్లంతా కూడా ఉండింది. కాకపోతే కొంచెం ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఏదో అబ్జెక్షన్ చెప్తున్నారు. సో దానికోసమని ఇక్కడికి వచ్చినారు. అక్కడైతే మనం రోజు పోతుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే నేను ఇందాక చెప్పినా కదా, మన ఎస్ఆర్ నగర్, అమీర్పేటలో ఎట్లా ఉంటుందో అట్లా సేమ్ డిటో అట్లా ఉంటుంది. కొన్ని ఇయర్స్ ముందు మేము అక్కడ తిన్నాము, దాని తర్వాత అదే టేస్ట్తో ఇక్కడ తింటున్నాము. ఇంతకుముందు అయితే ఈ ట్రక్ పెట్టక ముందు అయితే మాకు పెద్దగా కరెక్ట్గా మంచి టిఫిన్స్ అయితే ఎక్కడా దొరికేవి కాదు. అంటే మళ్ళీ రైస్ ఐటమ్స్ అయితే దొరికేవి అన్ని చోట్ల, టిఫిన్స్ అయితే ఎక్కడ మంచి ఉండేవి కాదు. ఇది వచ్చిన తర్వాతనే చాలా చాలా బాగుంటుంది. అందుకోసం కొంచెం దూరం అయినా కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఇక్కడికి మేము. నీకెట్లా వచ్చింది మైసూర్ బజ్జీ? మళ్ళీ మీరైతే షేర్ చేయలేదు. దోశ ఇచ్చినారా? దోశ ఇచ్చినారా? కొంచెం ఇచ్చినాడా? కొంచెం ఇచ్చి రెండు తీసుకున్నాడా? ఒకటేనా? ఓకే. 90% నేను తిన్నాను దోశ, ఆవిడ 10% తినింది. అబ్బో, ఒక మైసూర్ బోండా గిఫ్ట్ గా ఇచ్చి. ఓకే, 10% కి ఒక మైసూర్ బోండా. హనీ గానికి బయట వేడిగా ఉందంట, అందుకోసమే ఇక్కడ లోపల కార్లోనే కూర్చొని ఏసీ వేసుకొని కార్లోనే తింటా ఉంది. అయిపోయింది అప్పుడే. అబ్బో బంగారు నన్ను, ఇంకా ఏమైనా కావాలా? అది మిర్చి బజ్జీ తింటావా? ఓకే, హనీకి మిర్చి బజ్జీ కావాలంట. చెప్తా, మీకు కావాలా మిర్చి బజ్జీ? ఒక ప్లేట్ తీసుకుందామా? మీకేం తింటారా? అది ఆనియన్ పకోడా లాస్ట్ టైం తిన్నారు కదా, అది వద్దా? వెజ్ పకోడా. హనీ గానికి మిర్చి బజ్జీ అంటే ఇష్టం. ఇంకా అంతా తినడం అయిపోయింది, ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. వెళ్దామరా హనీగా? ఇదే మిర్చి బజ్జీ, హనీగానికి ఇష్టమైన మిర్చి బజ్జీ. మొత్తం తినదు, పైన ఒక్కటి తీసుకొని తింటుంది అంతే. నాకు కూడా 1 year. అన్నీ బాగున్నాయిలే. ఇప్పుడు టైము 9 o'clock అయింది. ఇంకా ఇవి కూడా ఒక్కొక్కటి తింటాము, మొత్తం దానికే కాదు. తినేసి ఇంకా బజ్జి ఉంటాము మేము.
రేపు మార్నింగ్ మళ్ళీ హనీగానికి వైలిన్ క్లాస్ ఉంది కదా, మళ్ళీ 6 o'clock అక్కడ ఉండాలి మేము. 6 కాదు 7 o'clock 7 o'clock అక్కడ ఉండాలా. 6కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా. సో మేము 5:30కి లేయాలా. 5:30కి లేయాలంటే తొందరగా పోయి పడుకోవాలా. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు